ప్రముఖ యోగా మాస్టర్ వరుణ్ రాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి యోగాకి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం యోగా చేసేటప్పుడు వార్మప్స్ అనేవి ఎందుకు చేయాలంటారు? దానివల్ల ఉపయోగం ఏమంటారు? యూజువల్గా అండి వార్మప్స్ అంటే ఏంటంటే ప్రిపరేటరీ ప్రాక్టీసెస్. మనము ఒక పూజ చేయడానికి ఫస్ట్ ఇల్లు ఎలా శుభ్రపరచుకొని అన్నీ అరేంజ్ చేసుకొని తర్వాత పూజకి అట్లా వెళ్తాం కదా. సేమ్ అట్లనే యోగాలో ఓన్లీ చాలామంది యోగా అనగానే ఈ ఆసనం తెలుసు, సూర్య నమస్కారాలు తెలుసు, ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. బట్ అసలు ఆసనం వేయడానికి ఫస్ట్ మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపరేటరీ ప్రాక్టీసెస్నే మనం వార్మప్స్ అని అంటాము. దాన్ని యోగిక్ లాంగ్వేజ్లో సూక్ష్మ యోగా అంటాం. వ్యాయామ అంటే ఎక్సర్సైజ్. సో సూక్ష్మ వ్యాయామ, మైక్రో ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఈ మైక్రో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ తోటి బాడీని లూజనింగ్ చేయడం. ఓకే, జాయింట్స్ పరంగా, మసిల్స్ పరంగా జాయింట్స్ని లూజన్ చేసి బాడీని ప్రిపేర్ చేస్తున్నాం ఆసనాలు చేయడానికి. అంటే డైరెక్ట్గా ఆసనం వేయకూడదు అంటారా? ఇప్పుడు నాకు చాలా ఆసనాలు వార్మప్ చేయకుండానే డైరెక్ట్గా వేయడం వచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈజీగా మనం కొన్ని ఆసనాలు చేయగలుగుతాం కొన్నిసార్లు. బట్ వార్మప్ చేసి పర్టికులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల పోసెస్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే టైట్నెస్గా ఎక్కువ మందికి టైట్నెస్గా ఉంటుంది అండ్ జాయింట్స్లో అంత లూజనింగ్ అంత ఫ్రీగా ఉండదు అనమాట. సో ఈ పర్టికులర్ వార్మింగ్ అప్ ప్రాక్టీస్లో ఇవి ఏంటంటే జాయింట్స్ మీద, మసిల్స్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి లూజనింగ్ జరిగి జాయింట్స్లో లూబ్రికేషన్ ప్రాపర్గా జరిగి సో ఆ పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ బాడీకి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో అందుకని సూక్ష్మయోగా ఫస్ట్ చేసి తర్వాత ఆసనాలకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏ సూక్ష్మ యోగాలు చేయాలంటారు సార్ ఆసనాలకు వెళ్ళే ముందు? యాక్చువల్గా అండి మనం సూక్ష్మయోగాని నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అలా ఉంటే కనుక చైర్లో కూర్చొని కూడా అన్ని ప్రాక్టీసెస్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారంటే అందరికీ ఒకే రకంగా బెనిఫిట్ జరగాలని లేదు. ఒకరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ గ్రూప్ క్లాస్లో ఉండొచ్చు. సో ఎవరికైనా సూటబుల్ అయ్యేటట్టు సేమ్ ఒకటే ప్రాక్టీస్ని వేరియేషన్స్ త్రూగా కూడా చెప్పొచ్చు అనమాట. సో అలా సో మనం ఈరోజు కూర్చొని ఉన్న పొజిషన్లోనే సూక్ష్మయోగాలు ఏమేమి ప్రాక్టీసెస్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో మెయిన్గా మనకి సూక్ష్మయోగా అంటే హెడ్ నుంచి టో వరకు అన్ని జాయింట్స్ని, అన్ని మసిల్స్ని లూబ్రికేట్ చేస్తూ జాయింట్స్ అన్నిటిని ఫ్రీ చేస్తాం అనమాట. బాడీ అంతా లూజనింగ్ చేస్తాం అనమాట. అంటే ఆసనాలని కరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం, ఆసనాల కోసం బాడీని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం నెక్ జాయింట్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఈ నెక్ జాయింట్కి సంబంధించిన కొన్ని వార్మప్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇన్హేల్, హెడ్ అప్, ఎక్స్హేల్, హెడ్ డౌన్, ఇన్హేల్, హెడ్ అప్, exhale, head down, relax. నెక్స్ట్ థర్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మన చెవిని షోల్డర్ దగ్గర తీసుకురావాలి. రైట్ సైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ పోర్షన్ని, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ నెక్ పోర్షన్ని గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేస్తాం. రైట్ ఇయర్ టు షోల్డర్, ఇన్హేల్, సెంటర్, లెఫ్ట్ ఇయర్ టు షోల్డర్, ఇన్హేల్, సెంటర్, to right, inhale, center, left, inhale, center, right, inhale, center, left, inhale, center, right. Next, neck rotation. ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే కనుక ఫుల్ రొటేషన్ అనేది స్కిప్ చేసేసి హాఫ్ నెక్ రొటేషన్ చేయొచ్చు. నేను రెండు వేరియేషన్స్ చూపిస్తాను. ఫస్ట్ రైట్ హెడ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్ ప్రాక్టీస్ని వెనకాల నుంచి చేస్తాం. చేతి వేళ్ళని షోల్డర్ బ్లేడ్స్ పైన తీసుకురండి, మళ్ళీ పైకెత్తండి. 2 అప్, 3 అప్, 4 అప్, రిలాక్స్. ఎల్బోని లూజన్ చేసాము. ఇంకొక రకంగా అంటే ఇందాక ఈ మూమెంట్స్ని
ముందు వెనక డైరెక్షన్లో చేస్తాం. ఇప్పుడు రొటేషనల్ మూమెంట్ చేస్తాం. ఎడమ చేతిని మీ రైట్ ఎల్బో కింద సపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఫింగర్ టిప్స్ని తీసుకొచ్చి ఈ ఎల్బోకి రొటేషన్ జరిగేటట్టు చేయాలి. ఇలా 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 and 1 రిలాక్స్. సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సపోర్ట్ ఇవ్వాలి. 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 and 1 రిలాక్స్. యాక్చువల్గా ఓన్లీ మూమెంట్స్ పైన చాలా క్లియర్గా తెలుస్తుంది సార్ చేసినప్పుడు. ఇది రొటేషన్ అనేది చాలా క్లియర్గా దీనికి. అవునవును. ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఇచ్చామనుకోండి ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు నార్మల్గా ఇలా చేసామనుకోండి మూమెంట్ అనేది కరెక్ట్గా క్లియర్గా రాదు. సో సపోర్ట్ ఇచ్చినప్పుడు బాగా జరుగుతుంది. అండ్ యోగా విషయానికి వస్తే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్కి యోగాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీసే అయినప్పటికీ ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఇంకొకసారి చేసి చూడండి. ఫింగర్స్ని సెమీ క్లోజ్ చేయాలి. జస్ట్ బలంతో చేతుల్ని వెనక్కి తీసుకురావాలి. ముందుకు తీసుకొచ్చినప్పుడు నార్మలే. ఇంకొకసారి ట్రై చేయండి. సెమీ క్లోజ్, ఫ్రంట్, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ నిజంగానే తెలుస్తుంది సార్. అంటే మనకి ఒక్కొక్కసారి తిమ్మిరి పట్టిన తర్వాత ఒక్కసారి వదిలేస్తే బాడీ ఎంత ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. అలానే ఏంటంటే అక్కడ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగింది కాబట్టి అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రిస్ట్ రొటేషన్ చేద్దాం. ఫింగర్స్ అన్నిటినీ క్లోజ్ చేయాలి. సింపుల్గా రిస్ట్ రొటేషన్ 1 2 3 4 రివర్స్లో 4 3 2 and 1 రిలాక్స్. ఓకే, ఒకసారి ఈ అన్ని ప్రాక్టీసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ షోల్డర్ బ్లేడ్స్ని చెస్ట్ పోర్షన్ని లూజన్ చేస్తాం. రిస్ట్ని ఇక్కడ వేస్ట్ దగ్గర తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ మనం కాళ్ళతో బటర్ఫ్లై ఎట్లా చేస్తామో చేతులతో బటర్ఫ్లై చేయాలి. ఓకే, ఇలా 1 2 3 4 5 6 7 8 రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి షోల్డర్కి ఒక స్ట్రెచ్ ఇద్దాం. ఇందాక మూమెంట్స్ ఇచ్చాం, ఇప్పుడు ఒక స్ట్రెచ్ ఇస్తున్నాం. ఎడమ చేతిని పైకి ఎత్తాలి. కుడి చేత్తో ఎడమ చేతి రిస్ట్ని పట్టుకోవాలి. ఓకే, చాలా స్లోగా ఎడమ చేతిని పైకి లాగాలి. ఇంకా అంతే. 1 2 3 4 రిలాక్స్. ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ ఇంకొక సైడ్ చేస్తున్నాం. కుడి చేతిని పట్టుకోవాలి ఎడమ చేత్తో. మ్యాక్సిమం చేతిని పైకి లాగాలి. పాసిబుల్ అయినంత పైకి లాగాలి. దాంట్లో మ్యాక్రో సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. అంటే కొంచెం వార్మప్స్ కన్నా సూర్య నమస్కారం అనేది దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ మూమెంట్స్ ఉంటాయి, అందులో డైనమిక్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. దాని తర్వాత స్టడీగా ఒక పోస్చర్లో ఉండడం ఎలా అది నేర్చుకుంటాం అనమాట. సో అలా స్టెప్ బై స్టెప్ యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తాం. యాక్చువల్గా ఇంకా ట్రెడిషనల్ వేలో వెళ్తే సూక్ష్మ యోగా కన్నా ముందు క్రియాస్ చేయిస్తారనమాట. క్రియాస్ చేయడం వల్ల ఇంటర్నల్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత బాడీ లూజనింగ్. ఆ తర్వాత ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ బెండ్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. Last one, exhale, bend right. Now here, turn ribs up. మీ రిబ్స్ని ఛాతి పోర్షన్ని పైకి చూపించండి. సీలింగ్ని చూడండి. గుడ్. స్టే. 1 2 3 4. Inhale, center. Same. Left side. Put your right hand. Look up to ceiling. 1 2 3 4. Inhale, center, relax. సో స్ట్రెచ్ ఇందాక అన్నాం కదా. సో ఈ స్ట్రెచ్ ఏంటంటే యూజువల్గా మనం ప్రాణాయామ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. సో
ఫస్ట్ క్రియాస్ అని చెప్పాను, తర్వాత సూక్ష్మ వ్యాయామం అని చెప్పాను, తర్వాత సూర్య నమస్కారాలు, ఆసనాలు, రిలాక్సేషన్, మొత్తం శవాసనాలు రిలాక్సేషన్ అయిపోయింది. దాని తర్వాత ప్రాణాయామ ప్రాక్టీసెస్ అని చేస్తాం. సో ప్రాణాయామ ప్రాక్టీసెస్ డైరెక్ట్గా చేయడం కన్నా ఆసనాలు చేసిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్గా లంగ్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయి. అంటే లంగ్ యొక్క మసిల్ బాగా ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే మనం తీసుకునే బ్రెత్ మనకే తెలుస్తుంది. అంటే కొంచెం మెంటల్గా బ్రెత్ పైన అవేర్నెస్ పెడితే నార్మల్గా తీసుకునే బ్రీతింగ్ కన్నా ఎక్కువ లెంత్ ఆఫ్ బ్రీత్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. అలా సో ఇది వన్ ఆఫ్ ది స్ట్రెచ్, పర్టికులర్గా సైడ్ రిప్స్ పైన వర్క్ అవుతుంది ఇది. ఈ స్ట్రెచెస్ అన్ని చేశాక నాకు అప్పర్ పార్ట్ మొత్తం కూడా నాకు సెన్సేషన్స్ తెలుస్తున్నాయి అయితే. యా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆ సెన్సేషన్స్ తెలుస్తాయి. ఆ పర్టికులర్ మసిల్ స్ట్రెచ్ అవుతుంది కదా, ఈ డిఫరెన్స్ అందుకే తెలుస్తుంది అనమాట.